తెలిసిపోతుంది ఆయన చేసిన తప్పు. ఇదిగోండి కామూరులో 1.5, కామూరులో అన్నదే 1.5 చూపిస్తుంది ఆయన చేసిన రిపోర్టుల్లో. కానీ వేరే హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి 7.8 చూపిస్తుంది. ఆయన పొరపాటు ఏంటన్నది ఇక్కడ క్లియర్ గా రిపోర్టులోనే చెప్పేయచ్చు. మరి ఆయనకి డాక్టర్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారో, ఆయన ఎలా చదువుకున్నాడు, అసలని జనాలు చంపేతానికి మరి హాస్పిటల్ పెట్టాడు అన్నది నాకు నిజంగా నా కొడుకుని కోల్పోయేదాకా కూడా నాకు తెలియలేదండి. బాధ అన్నది నిజంగా చెట్టు అంత ఎదిగాడు కుర్రోడు, ఈ 18 సంవత్సరాలు వచ్చినాయి, నాకు సాయపడతాడు అని ఎన్నో విధాలుగా ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నేను. ఈ రిపోర్టులోనూ డాక్టర్ గారే తిట్టారండి, పక్క డాక్టర్ గారు కూడా. ఎవరో చంపేతనగా జనాలను జాయిన్ చేసుకున్నాడు అని పక్క డాక్టర్ గారు కూడా తిట్టారు. మా అబ్బాయి అండి సీరియస్ గా ఉందండి. కామూరులో అన్నది ఇంత సీరియస్ గా చూపిస్తుంది, ఇక్కడ 1.8 చూపిస్తుంది. మరి ఆయన హాస్పిటల్లో అదే సోమవారం నాడు 2 hours ముందు తీసారు, 2 గంటలు. అది 7.8 అండి, ఇదేం 1.2. 1.5 చూపిస్తుంది. 9వ తారీఖుని 6 ఇదిగోండి 9వ తారీఖుని సోమవారం నాడు చూసారు కదా 1.5. అదే 9వ తారీఖుని వేరే హాస్పిటల్లో 7.8. మరి ఆయన వైద్యం ఏం చేశాడు ఏంటన్నదే. మా అబ్బాయికి లక్షవారం జ్వరం వచ్చిందండి. రమ్మి డాక్టర్ గారిని అడిగితే బాబుకు బాగాలేదండి, ఏం చేయమంటారంటే ఆయన తనకు బాను హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారండి. చెప్పగానే నేను శుక్రవారం పొద్దున్నే లక్షవారం చెప్పానండి, శుక్రవారం పొద్దున్నే బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. టెస్టులన్నీ రాసిచ్చారండి, స్కానింగ్ రాసిచ్చారు, అవన్నీ చేయించానండి. మధ్యాహ్నం అయింది. డాక్టర్ గారు బాబుకి అమ్మ బాగాలేదు, టైఫాయిడ్ ఉంది, మలేరియా ఉంది, అలాగే బైక్ ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయినాయి, తర్వాత కాముర్లు ఉన్నాయి, కీళ్ళవాతం ఉంది, ఉంచాలి అన్నారండి. నేను ఇంక ఇంటికి కూడా తీసుకురాలేదు, ఆ రోజు శుక్రవారం అక్కడే ఉంచేసానండి. ఉంచిన తర్వాత ఆ రోజు వైద్యం చేశానన్నారు. నేను ఆ శుక్రవారం నాకు ఏం చెప్పారంటే ప్లేట్లెట్స్ ఇచ్చి వాళ్ళని చూసుకోమన్నారు. అక్కడికి ఆయనకి ఫోన్ చేశాను, మా ఆయన గారికి, ఎవరినన్నా చూడు ప్లేట్లెట్స్ కావాలంట పిల్లోడికి ఎక్కించాలని అంటే. నేను చూసానండి, చూడగానే డాక్టర్ గారు చెప్పారు మేము రెడీగా చూసుకున్నామండి ఎక్కిస్తారని. నేను శనివారం అడిగానండి, ఆయన ఏమన్నారంటే కంగారు పడకమ్మా, ఎందుకు ఊరికే నిన్న నుంచి కంగారు పడతానే ఉన్నా, నేను చెప్పినప్పుడే ఎక్కిస్తాము, అప్పుడే నువ్వు చెప్తే కాదు అనేసి అన్నారు. నేను శనివారం నైట్ కూడా అడిగాను ఆయన్ని, ఏంటండి మరి ఎంతవరకు ఉంది బాబుకి, కండిషన్ ఎలా ఉంది, మీరు బాగుంది అని అంటున్నారు కానీ అబ్బాయి చూస్తుంటే రోజు రోజుకి కోలుకోవట్లేదు, ఒకవేళ ఇంకేమన్నా ప్రాబ్లం ఉందంటే కనుక చెప్పండి, ఇంకేదన్నా చేయాలంటే అబ్బాయి లేదు నేను చెప్పినప్పుడు ఎక్కిస్తాను, నువ్వు ఎందుకు కనపడక గాబరా పడకుండా అమ్మా అని చెప్పేసి అన్నారు. నేను ఆదివారం కూడా అడిగాను ఆయన్ని, ఆదివారం ఎలా ఉందంటే నీ రిపోర్ట్లు అన్ని నార్మల్ ఉన్నాయి, పర్వాలేదు, బాగానే ఉన్నాయి అని అన్నారండి. కానీ నాకు ఎక్కడో ఆయన చెప్తున్నారు కానీ మా అబ్బాయి కూడా నమ్మకం లేదు. ఎందుకో నాకు అమ్మ ట్రీట్మెంట్ ఇక్కడ ఏదో బాగోలేదు, వెళ్ళిపోతాం ఇంటికి అని అంటూనే ఉన్నాడు, కానీ నేను ఒప్పుకోలేదు. మధ్యలో ట్రీట్మెంట్ ఆపేది నీకు బాగోదమ్మా, వద్దు ట్రీట్మెంట్ ఆపొద్దు, మధ్యలో ఆపేది బాగోదు, మళ్ళీ ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్తే ఫస్ట్ నుంచి అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా, కానీ ఇక్కడే చేయిందాను, కంగారు పడకు నీకేం కాదులే అని చెప్పేసి అన్నాను. ఆదివారం నైట్ కూడా అడిగితే అదే వాడు చెప్పారు డాక్టర్ గారు, కంగారు పడకండి చెప్పినప్పుడు ఇందురు కానీ అని చెప్పేసి కంగారు సీరియస్ అయ్యారు. మా అమ్మ కూడా అడిగేదండి, ఈవిడ ఎందుకు ఉంచావమ్మా ఇక్కడ పంపేయని కూడా నా మీద చిరాకు పడితే నేను సరే అని నేను ఉంటానన్నాను. సోమవారం పొద్దున్నే 4 గంటలకి మధ్యాహ్నం 4 గంటలకు వచ్చారండి ఓపీ చూసుకుని. నేను సోమవారం అడిగాను, ఏంటంటే పరిస్థితి అబ్బాయిది ఎలా ఉంది, రోజు వాళ్ళకి 4 రోజులైనా మీరు రోజు రేపు రేపు అంటున్నారు, నాకు ఎందుకు అబ్బాయి చూస్తుంటే కంప్లైంట్లు ఏం తగ్గలేదు అంటున్నాడు. అంటే ఏం కాదమ్మా అన్ని నార్మల్లో ఉన్నాయని నాతో చెప్పారండి ఆయన. సరే అని చెప్పేసి 4 గంటలకి జస్ట్ ఆయన అలాగా 10 నిమిషాలు కూడా కాలేదు, ఆయన అలా వెళ్ళారు.
ఇలాగాను నర్సు పిలిచిందండి నన్ను. నర్సు పిలిచి ఏమండి డాక్టర్ గారు ఏం చెప్పారు మీకు అని అంటే, అబ్బాయి బాగున్నాడు అంటున్నారమ్మా, కానీ ఆ అబ్బాయి పరిస్థితి ఏమీ నాకు మెరుగుపడినట్టు అనిపించట్లేదు అని అంటే, లేదండి డాక్టర్ గారు మీకు ఏం చెప్పారో నాకు తెలీదు, కానీ మీ అబ్బాయి అయితే సేఫ్ జోన్లో లేడు, మీ అబ్బాయి చాలా క్రిటికల్ గా ఉన్నాడు, మీరు వెళ్ళి 1 గంట సేపు కాపలా కాసుకోండి అని అంది. డాక్టర్ గారు ఏమో అన్ని బాగున్నాయి అన్నారు. నువ్వు చూస్తే ఎలా అంటున్నావు, నాకేం భయమట్టుకుని వెళ్ళాడు కానండి. దిలీప్ ఎలా ఉందమ్మా నీకు అని అడిగితే, అమ్మ నాకు తలకాయ నొప్పి వచ్చింది, బ్రెయిన్ అంతా నాకు చాలా బాధగా ఉందమ్మా, నాకు మెల్లలాగేస్తున్నాయి అన్నాడండి. కాళ్ళు కూడా లాగుతున్నాయి దారుణంగా, నేను ఎప్పుడు కూడా నాకు ఇలా కాళ్ళు లాగలేదమ్మా అన్నాడు. కరెక్ట్ గా 5-5:30 టైంలో అబ్బాయికి ఫిట్స్ కిందకు వచ్చేసిందండి. నేను కిందకి వెళ్ళాను, కింద ఫ్లోర్ లోకి వెళ్ళేసేటప్పటికి బాబుకి ఫిట్స్ వచ్చి కొట్టేసుకుంటున్నాడు. డాక్టర్ గారు నన్ను పిలిచారు పైనుంచి, గబగబగా వచ్చానండి. రాగానే కొట్టుకుంటుంటే, ఇదేంటండి మీరు ఇప్పుడే కదా చెప్పారు మా అబ్బాయికి బాగానే ఉందన్నారు, ఇలా ఉన్నాడు అని అంటే, డాక్టర్ గారు ఏమిటంటే బాను అక్కడ ఇది అంబులెన్స్ ఫోన్ చేసేసారండి. చేసేసి ఫిట్స్ వచ్చిన అబ్బాయిని, అలా ఫిట్స్ వస్తుంది, ఏదో ఇంజక్షన్ ఏదో ఇచ్చాను పర్వాలేదు అన్నారండి. కానీ ఫిట్స్ వచ్చి ఆగిపోయిందండి. నోటతో మాట గిని, కంటి చూపు గిని, కాళ్ళు చేతులు మెదపడం గిని ఏమీ లేదు. ఇలా ఉన్నాడండి, ఇలా ఉన్నామండి, ఎక్కడికి తీసుకెళ్ళమనంటే ఫోన్ చేసేసి అంబులెన్స్ ఎక్కించేసారండి. ఎక్కించేసి మీరు సాయిస్మితకి వెళ్ళిపోండి అన్నారండి. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అబ్బాయి ఉలుపు పలుకు లేదండి. అక్కడ జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్నాక 4 గంటలు ట్రీట్మెంట్ చేశాక తర్వాత పిలిచి, ఇప్పుడప్పుడే అబ్బాయి కదలికలు లేవు, మీరు తీసుకొచ్చిన హాస్పిటల్ నుంచి అంతా అయిపోయిందమ్మా, మీరు ఓన్లీ అబ్బాయిని ఏదో బతుకున్న శవాన్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు, నేను 1 రోజు గడిచి చెప్తానన్నారండి. ఆ నైట్ సోమవారం నైట్ ఉంచాం. మాకు తెల్లవారుజామున కేకేసి 4 గంటలకి డాక్టర్ గారు పిలిచి, ఏమమ్మా ఈ అబ్బాయికి చరణం లేదు, కదలికలు లేవు, ఏమీ లేవు, మీరు పొద్దున్నే తీసుకుని ఈ అబ్బాయిని వెళ్ళిపోండి అన్నారండి. మాకేం తోయలేదు, ఇద్దరం కూర్చుని హాస్పిటల్లో పడి ఏడ్చాం. సోమవారం పొద్దున్నే మేము సాయంత్రం మంగళవారం పొద్దున్నే మాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసామండి. ఒకసారి రమ్మంటే డాక్టర్ గారు వచ్చి మాట్లాడతానంటున్నారంటే వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారంటే, అబ్బాయిలో చరణం లేదు, ఆక్సిజన్ తీసిన మరుక్షణమే ప్రాణం కూడా కోల్పోతాడు, 4వ ఫ్లోర్లో స్కానింగ్ ఉంది, మీరు వెళ్ళి తీసుకెళ్ళి చేయించుకోండి, అది కూడా మీ యొక్క భరోసాతో అయితే నా భరోసా కాదన్నారండి సాయిస్మిత ఆయన. అలాగే ఒప్పుకుని కిందకి తీసుకెళ్లి స్కానింగ్ తీస్తే ఆ అబ్బాయికి బ్రెయిన్ కి నరాలు కొట్టేసినాయి. ఎందుకనంటే కాములు అన్నీ ఎక్కువైపోయినాయి. మీరు చూసుకోలేకపోయారా, కానుకోలేకపోయారా, ముందు హాస్పిటల్లో పెట్టినప్పుడు మీరు తెలుసుకోలేదా అని చెప్పేసి తిట్టారు మమ్మల్ని. మాకు ఇంకా అస్సలుగా ఆయన తీసుకెళ్ళిపోమన్నారండి బతకడం అంటే. మేము పొద్దున్నే మళ్ళీ సాయంత్రం మంగళవారం నైట్ తీసుకుని విజయవాడ వెళ్ళాం. నైట్ 1 గంట టయాన్ని ట్రీట్మెంట్ జరుగుతుండగానే అబ్బాయి మరణించాడండి. నాడు భాను హాస్పిటల్కి 6వ తారీఖున శుక్రవారం వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ గారి నిర్లక్ష్యం వల్ల ఏంటంటే, ఆయన ప్రతిరోజు అడిగితే కనుక అన్ని నార్మల్ అని చెప్పాడు, కానీ అది నార్మల్లో లేవు. మళ్ళీ నెక్స్ట్ హాస్పిటల్లోకి వెళ్తే మా అబ్బాయికి కాముర్లు వచ్చేసి నార్మల్లో ఉన్నాయన్నాయి. మాకు రిపోర్ట్లు అన్ని నార్మల్ చూపించారు, కానీ అది నార్మల్లో లేవండి. 1.5 చెప్పారు. కానీ మేము తీసుకెళ్ళిన గంటలోనే సాయిస్మితలో 7.8 ఉందండి. కానీ డాక్టర్ ఒక నిర్లక్ష్యం వల్ల నా కొడుకుని మేము కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నాము. 18 సంవత్సరాలు ఇప్పుడు నిండుతున్నాయండి. కానీ ఆయన నిర్లక్ష్యం వల్ల మా అబ్బాయి చనిపోతాడు అనుకోలేదు. రోజు అడుగుతూనే ఉన్నాం, కానీ ఆయన వల్ల అవదంటే మేము ఇంకొక హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోదు. మాకు చెప్పలేదండి. ఏంటంటే ప్రతిరోజు మెడిసిన్ చాలా దారుణంగా రాసేవారు. రోజుకి పొద్దున్న 6,000, 3,000, 5,000 అనేవారు. టెస్ట్లకి రోజుకి 3,000 తీసుకునేవారు. కానీ బాబుకి మాత్రం బాగాలేదమ్మా, ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళండి మాత్రం చెప్పలేదు. ఆయన ఒక నిర్లక్ష్యం వల్ల మా అబ్బాయి అలా అయిపోయాడండి. ఇలా అయిపోతుంది అనుకోలేదు. డాక్టర్ ఒక నిర్లక్ష్యం, భాను హాస్పిటల్ డాక్టర్ గారి నిర్లక్ష్యం వల్ల మా అబ్బాయి చనిపోయాడు. కానీ మా అబ్బాయి చనిపోయింది, అబ్బాయి చనిపోకూడదండి. ఎందుకంటే మాకు ఒక హ్యాండిక్యాప్ క్రాప్ ఉంది. ఆ అమ్మాయికి తోడుంటాడు, ఆడ చూస్తాడు అనుకున్నా, ఆడ లేకుండా అయిపోయాడు.
మీకు డాక్టర్ గారు ఏ విధంగా భరోసా ఇచ్చారండి? వెళ్ళినప్పుడు అలా ఏం మాట్లాడాలి? డాక్టర్ గారు ప్రతిసారి ఏం చెప్పేవారంటే బానే ఉంది, నార్మల్ లో ఉన్నాడు, కండిషన్ అంతా బానే ఉందమ్మా అని చెప్పేవారు. కానీ బాబు చూస్తే ఏ రోజు మెరుగుపడలేదు. ప్రతిరోజు కంప్లైంట్ చెప్తానే ఉండేవాడు. డాక్టర్ గారు మాత్రం బానే ఉన్నాడమ్మా, బంగారులా ఉన్నాడమ్మా అనేవారండి. నాకేమాత్రం నమ్మకం లేదు ఇలా ఉంటదనేసి. హాస్పిటల్ ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు? 4 రోజులండి. 4 రోజులు కూడా ఇదే చెప్పేవారండి, బానే ఉంది, నార్మల్ లో ఉంది అని చెప్పేసి ఇదే చెప్పేవారు. కానీ డాక్టర్ గారు నిర్లక్ష్యం వల్లే మా అబ్బాయి ప్రాణం కోల్పోయాడండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సుమారుగా ఎంత వరకు మీరు? 6వ తారీఖున వెళ్ళామండి, శుక్రవారం. 6వ తారీఖు నుంచి సోమవారం వరకు ఉన్నామండి. సోమవారం 5-5:30 లోపు మా అబ్బాయికి అలా జరిగిందండి భాను హాస్పిటల్లో. అంటే ఇప్పుడు శివరాగర్కి వచ్చేసరికి ఏం చెప్పారు డాక్టర్ గారు? ఏం చెప్పారు? మేము ఇలా అయిందని చెప్పేసి వేరే హాస్పిటల్లో జాయిన్ చేశాక విజయవాడ తీసుకెళ్లి పంపించిన తర్వాత కూడా డాక్టర్ గారిని అడిగామండి. మేము ఒక 20 మంది దాకా వెళ్ళి అడిగితే ఇలా చేశారంటే నేను అంతా పర్ఫెక్ట్ గా చేశాను, అన్ని నార్మల్ గా చేశాను. రిపోర్ట్లు చూపించామండి, అవి చూపించినా కూడా మీ చేతనేం చేసుకోండి, మీ దిక్కున్నా కూడా చెప్పుకోండి అన్నారు. కానండి ఆయనలో పశ్చాత్తాపం అయితే లేదండి. ఏదో చేశానన్న మాట కూడా అనలేదు. మీకు చేతనైందో చేసుకోండి అన్నారండి. మరి ఈ విషయం అధికారులు ఎవరికైనా చెప్పారు? ఎక్కడ చెప్పలేదండి. మేము కంప్లైంట్ చేద్దాం అనుకున్నాము. మాకు ఎక్కడ చేయాలో ఎక్కడెక్కడ ఇవ్వాలో మాకేం తెలియలేదండి. దాని మీద ఏం చేయాలో తెలియక మీడియాని అడగవండి. మీ డిమాండ్స్ ఏంటి? మీరు ఏం కావాలనుకుంటున్నారు చెప్పండి. మాకులాగా మా బిడ్డ కోల్పోయినట్టు ఎవరు కోల్పోకూడదు. మాకు మాత్రం న్యాయం కావాలండి. మా అబ్బాయి అయితే తిరిగినాడు, కానీ మా లాంటి పిల్లలు పోగొట్టుకోకుండా ఎవరికి ఈ బాధ ఎవరికి ఉండకూడదు. న్యాయం మాత్రం కావాలండి మాకు. ఆయనకి శిక్ష పడాలండి ఖచ్చితంగాను. ఆర్ఎంపీ డాక్టర్ గారు లక్షవరం పోలేదని చెప్తే ఇంకా శుక్రవారం పొద్దున్నే పంపేశానండి. మా ఆవిడ గారు మా అబ్బాయి గారు వెళ్ళారు హాస్పిటల్కి. అయితే ఎంతోపు ఈ అమౌంట్ మీదే ఆయన టార్గెట్ పెట్టాడు. బాగాలేదు, సీరియస్గా ఉందని వాడు. మేము అక్కడికి డొనేషన్ ఎత్తకమంటే మేము బ్లడ్ అంటే గమ్ముని అందరూ ఇస్తారు కానీ ప్లేట్లెన్స్ గమ్ముని ఎవరో. నేను కొన్ని గ్రూపుల్లోనూ బ్లడ్ నేను డొనేషన్ చేసి ప్లేట్లెన్స్ కూడా నేను డొనేషన్ ఇచ్చాను ఇది వరకు. అలాగే నేను గ్యాదర్ చేసిన నా ఫ్రెండ్స్ నేను ఇస్తాను 4 వచ్చారు. 4 రోజులు కూడా శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం 4 రోజులు కూడా నా భార్య అడుగుతూనే ఉంది. అమ్మ అడిగావు డాక్టర్ గారిని, అమ్మ డాక్టర్ గారిని అడిగావు అంటే అడిగాను అని రేపెక్కిస్తాను అని కూడా అండి. ఆయన నిర్లక్ష్యం, కేవలం ఆయన నిర్లక్ష్యం వల్ల నా కొడుకుని కోల్పోయాము. డబ్బులు ఇంచుమించు ఒక 5-6 లక్షల రూపాయల దాకా తినేసాడు. కానీ సరైన వైద్యం అంతే నా కొడుకు బతికిదు. నాకు చేతికి అందాడండి. నిజంగా నా కొడుకుని చూసి నేను ఎంతగానో సంతోషపడిపోని. నాకు సాయం ఉంటాడు కదా, నాకు వికలాంగ పిల్ల ఉంది, కుంటి పిల్ల ఉంది, నాకు సాయపడతాడు కదా అనుకునేవాడిని అండి. నిజంగా డాక్టర్ ఒక నిర్లక్ష్యం వల్ల నా కొడుకుని కోల్పోయేవాడు. ఆయన చేసిన తప్పు ఇవ్వండి. కామూరులో 1.5, కామూరులో అన్నదే 1.5 చూపిస్తుంది ఆయన చేసిన రిపోర్టుల్లో. కానీ వేరే హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి 7.8 చూపిస్తుందండి. ఆయన పొరపాటు ఏంటన్నది ఇక్కడ క్లియర్ గా రిపోర్టులోనే చెప్పేయచ్చు. మరి ఆయనకి డాక్టర్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారో, ఆయన ఎలా చదువుకున్నాడు, అసలని జనాలు చంపేతానికి మరి హాస్పిటల్ పెట్టాడు అన్నది నాకు నిజంగా నా కొడుకుని కోల్పోయేదాకా కూడా నాకు తెలియలేదండి. బాధ అన్నది నిజంగా చెట్టు అంత ఎదిగాడు కుర్రోడు, 18 సంవత్సరాలు వచ్చినాయి, నాకు సాయపడతాడు అని ఎన్నో విధాలుగా ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నేను. ఈ రిపోర్టులోనూ డాక్టర్ గారే తిట్టారండి. పక్క డాక్టర్ గారు కూడా ఎవరో చంపేతనగా జనాలను జాయిన్ చేసుకున్నాడని పక్క డాక్టర్ గారు కూడా తిట్టారు.